ప్రైజ్ వెళ్ళడండి అందరికీ. మరి ఓఎంఐ గ్రూప్లో ఓఎంఐ సేవకురాళ్ళు, ఓఎంఐ లేడీస్ వింగ్లో ఉన్నటువంటి మరి పాస్టర్మ్మలకు, సిస్టర్స్కి, ఆ తల్లులు, చెల్లెళ్ళకి అందరికీ మరి ప్రభు నామంలో వందనాలు. మరి నిన్న ఒక సిస్టర్ మరి నా ప్రేయర్ రిక్వెస్ట్ స్వీకరించి మరి ప్రార్థన చేస్తున్నానని తెలియజేసింది. అయితే అప్డేట్ ఇవ్వలేకపోయినా దయతో క్షమించండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ సెట్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది. ఇది చర్చ్ అండి, జహీరాబాద్ చర్చి. పాస్టర్ మార్క్ బాబు, నా పేరు రజియా, పాప సౌగంధిక, బాబు జెరుబ్బాబెల్. అయితే చర్చ్ ఇది. చర్చిలో ఇవైపు అంతా చర్చ్ అండి. ఇలా కర్టన్స్ వేసి 1/3 1 పార్ట్లో మేముండి 2 పార్ట్స్ చర్చ్ కొరకు ఇట్లా వదిలిపెట్టేసాము. ఇక్కడ సండే వర్షిప్ జరుగుతుంది. ఇట్లా కర్టన్స్ వేసుకున్నాను. ఇది ఇక్కడ ఇంకొక డోర్ ఉంటుందండి. అయితే అది 1000 లీటర్ ట్యాంక్ తెచ్చుకున్నాము. వాటర్ దేవుని కృపను బట్టి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 1 వీక్ నుండి ఇక్కడ మంజీరా వాటర్ అనేది అక్కడ నుండి కనబడుతుంది. మంజీరా వాటర్ రావడం జరుగుతుంది. ఈ ట్యాంక్ తెచ్చుకున్నాము, అందులో పట్టుకోవడం జరుగుతుంది. ఇదండి చిన్నగా సెట్ చేసేసాను ఇందులో. ఇలా చిన్నగా అవసరం మట్టుకు వాడుకునే సామాన్ ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. మిగతావన్నీ వేరే ఊరు ఒక పక్క కాలనీలో రూమ్ రెంట్కి తీసుకొని అక్కడ సామాన్ అంతా పెట్టడం జరిగింది. మామూలుగా వాడుకునే అంత మట్టుకే ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. ఇదండి పరిస్థితి. అయితే మరి ప్లేస్ మనం రూమ్స్ వేసుకుంటామని అనుకున్న ప్లేస్ ఇదండి. ఇక్కడ ఇది 20 అడుగుల జాగా ఉంది ఇక్కడ మనకు. అయితే ఇక్కడ పునాది తీసి రాయి వేద్దామనేసి రాయి కూడా తెప్పించడం జరిగింది. ఈ నెలలో 8వ తారీఖు రోజు ఫ్రై గారు వచ్చినప్పుడు మరి ముగ్గు వేసినాము. అది పునాది రాయి వేసి కూడా ప్రార్థన చేయడం జరిగింది. ఇది ప్లేస్ అండి. దయతో మీరందరూ ఇక్కడ సేవ ఇంకా అద్భుతంగా జరిగినట్లు మరి పాస్టర్ గారి కొరకు, నా కొరకు, పిల్లల కొరకు ప్రార్థన చేయండి. రాత్రిపూట ఈ హైవే మీద ఉన్న లైట్స్ అన్నీ రావడం జరుగుతుంది. వెళ్తురు మన చర్చి వరకు వస్తుంది. అయినప్పటికీ చర్చికి 4 దిక్కుల నేను లైట్స్ అనేటివి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది విషయం అండి. థ్యాంక్ యూ సో మచ్. దయతో ఇంకా నా కొరకు ప్రార్థన చేస్తారని నమ్ముతూ, విశ్వసిస్తూ యేసు నామంలో మీకు అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.